చేసుకుందాం. అందరు ఎలా ఉన్నారు? నేనైతే సూపర్ గా ఉన్నాను ప్రస్తుతానికి. ఇన్ని రోజులు ఎందుకక్క వీడియో తీయలేదంటారేమో, ఏం చేద్దాం, కొన్నిటి నుంచి బయటపడడానికి కొంచెం టైం పట్టింది అనమాట. ఈరోజు మేమైతే భద్రాచలంకి వెళ్తున్నాము విత్ ఫ్యామిలీ. మా మమ్మీ వాళ్ళు రెడీ అవుతున్నారు, నేను రెడీ అయ్యి కూర్చున్నా. దిస్ ఇస్ మై అవుట్ ఫిట్ అనమాట. తర్వాత చూద్దాం, వ్లాగ్ కంటిన్యూ అవుతుంది, కనిపిస్తుంది అనమాట. అండ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ, మా పెద్దక్క వాళ్ళు, చిన్నక్క వాళ్ళు, మేము, మా అన్నయ్య వాళ్ళు అందరూ వెళ్తున్నాం అనమాట. చిన్నపిల్లలతో ఉన్నారు కాబట్టి ఇంత డిలే అయింది. అక్కడ 12 o'clock 1 o'clock అనుకుంటా టెంపుల్ క్లోజ్ చేస్తారు. ఇక్కడే 10 అవుతుంది. మా ఇంటి నుంచి అక్కడికి వెళ్ళడానికి 1.5 to 2 hours పట్టింది. ఏం చేస్తారో ఏంటో నాకు అదే టెన్షన్ ఉంది. మా మమ్మీ వాళ్ళు అయితే ఇంకా రెడీ అవుతూనే ఉన్నారు. అండ్ ఇప్పటి నుంచి అయితే వీడియోస్ అయితే కంటిన్యూగానే వస్తుంది. ఈ వీడియోలో అయితే మా ట్రిప్ ఎట్లా ఉంది అనేది కంటిన్యూ చేస్తాను అనమాట. నేనైతే ఇక్కడ మామిడి చెట్టు ఉంది. ఇది ఇట్లా ఎందుకు కట్టారు అంటే రీజన్ ఇవన్నమాట. కోతులన్నీ పాడు చేస్తున్నాయని ఇవన్నీ నెట్ అన్ని కట్ చేసాము. లోపలైతే ఇంకా పిల్లలు గోల్ చేస్తున్నారని బయటకు వచ్చి కూర్చొని మాట్లాడుతున్నాను. సో టుడే ఈ రోజు మొత్తం మా ట్రిప్ ఎలా ఉంది ఏంటి అనేది ఈ వీడియో లాంగ్ వీడియో ఫార్మాట్ లో పోస్ట్ చేస్తాను అనమాట. సో స్టే ట్యూన్ అంటిల్ ది వీడియో అండ్ ఎండ్ వరకు వీడియో అయితే చూడండి. ఎలా ఉంటుంది ఏంటి, మాకు దర్శనం అవుతుందా లేదా అనేది కన్ఫ్యూజన్ ఉంది, మీకు కూడా క్లారిటీ వచ్చేస్తుంది. ఓకేనా, బాయ్. ముట్టకు 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 పాం పాం తినే మా వదిన. హై మా పెద్దక్క. నాకు మోస్ట్ ఫేవరెట్ థింగ్ ఏమైనా ఉందంటే మా పెద్దక్కని సతాయించడమే. తనని అలా సతాయిస్తే నాకు మస్తు హ్యాపీ అనిపిస్తుంది. తను కూడా అసలు ఏం కసురుకోదు, ఎంత చెప్పినా నవ్వుతూ యాక్సెప్ట్ చేస్తూనే ఉండిద్ది. మా ఇద్దరు అక్కలు నాకు బెస్ట్ అంటే బెస్ట్ సపోర్టర్ అనమాట. నేను ఏ విషయంలో అయినా లోగా ఉన్నా కూడా వాళ్ళు ఇన్స్టెంట్ గా నాకు బూస్టప్ అనేది ఇస్తారు. యూ కెన్ డూ ఎనీథింగ్ అన్నట్టు. అండ్ మా చిన్నక్క విషయానికి వస్తే, తను పక్కన ఉందంటే నేను ఎప్పుడు నవ్వుతూనే ఉంటా, నవ్విస్తూనే ఉంటుంది, కంటిన్యూస్ గా నవ్విస్తూనే ఉండిద్ది. అక్కడ సినారియోలో జోక్ ఉండాల్సిన అవసరం లేదు, ఇద్దరు మొహాలు చూసుకున్నా కూడా మేము నవ్వుకుంటాము. అంత బాగుంటుంది అనమాట. మాకు మా ఊరు నుంచి భద్రాచలానికి 1.5 to 2 hours లో పోవచ్చు అని చెప్పాను కదా. లాంగ్ జర్నీ ఏం కాదు కదా అన్నట్టు మేము బస్ లోనే స్టార్ట్ అయినాం అనమాట. మా ఊరు నుంచి అయితే డైరెక్ట్ బస్సు ఉంటాయి భద్రాచలానికి. కానీ పిల్లలతో పోవడం అంత ఈజీ అయితే కాదు. ఇంకో ఇలా ఉంటుందన్నమాట పిల్లలతో అయితే. మా బన్నుగాడికి అయితే మా అక్క ఏలైనా టచ్ అయి ఉండాలి, మా అక్క దగ్గరే ఉంటా అంటాడు ఎంతమంది ఎత్తుకున్నా కూడా. ఇది పెద్దమ్మ తల్లి టెంపుల్ పాల్వంచలో ఉంటుంది. ఫుల్ ఫేమస్ టెంపుల్ అనమాట. ఇక్కడ అమ్మవారు చాలా పవర్ఫుల్. మీలో ఎంతమందికి ఈ టెంపుల్ తెలుసో కామెంట్ చేయండి. మా అమ్మ అయితే బస్ లోనే దండం పెట్టేసుకుంటుంది అమ్మవారికి. మా బన్నుకి బస్ లో సీట్లు కంఫర్టబుల్ గా లేవని పై ఎక్కి కూర్చున్నాడు. ఇంకా నేనైతే మంచిగా విండో సీట్ లో కూర్చొని బయట వ్యూ ఎంజాయ్ చేస్తున్నా. ఇలా మొత్తం గ్రీనరీ ఉంటే ఒక పాజిటివ్ వైబ్ అయితే వస్తుంది కదా. మాటల్లోనే భద్రాచలానికి రీచ్ అయిపోయినాం. సమ్మర్ కాబట్టి వాటర్ ఎక్కువగా లేవు. ఆ మూమెంట్ లో నా మైండ్ లో రన్ అవుతుంది ఏంటి అంటే, ఇన్ని రోజుల తర్వాత ఆ భద్రాద్రి రామయ్య అలౌడ్ మీ టు సీ హిమ్. ఇంకో ½ an hour లో ఆ రామయ్య తండ్రిని నేను దర్శించుకుంటా అనే హ్యాపీనెస్ నాకు చాలా ఉంది. యాక్చువల్ గా నేను భద్రాచలం వెళ్ళాలని ఎప్పుడో అనుకున్నాను. అప్పుడు మా చిన్నక్క బేబీని క్యారీ చేస్తుంది. కొన్ని మంత్స్ ఆగు, అందరం కలిసి వెళ్దాం అనేసి చెప్పింది అనమాట. అప్పుడు ఆగాను. తర్వాత మా పెద్దక్క క్యారీ చేస్తుంది. సో వీళ్ళిద్దరి డెలివరీ అయిన తర్వాత ఇప్పుడు ప్లాన్ చేసుకున్నాం అనమాట. అందరం కలిసి ఇప్పుడు వచ్చాము. మనం చూడాలనుకుంటే ఆ తండ్రి దర్శనం మనకు దొరుకుతుందా? ఆ రామయ్య తండ్రి నుంచే పిలుపు రావాలన్నమాట. మాకు ఇన్ని రోజులకి వచ్చింది. నేను అక్కడున్న ప్రతి మూమెంట్ ఎంజాయ్ చేస్తూనే ఉన్నాను అనమాట. మేము అక్కడికి రీచ్ అయ్యేసరికి 12 అయిందనమాట. ఇంకో 1 hour లో టెంపుల్ క్లోజ్ చేసేస్తారు. కానీ మా వాళ్ళందరూ మళ్ళీ గోదావరిలో స్నానాలు చేసి మళ్ళీ అక్కడ నుంచి టెంపుల్కి వెళ్తే రీచ్ అవుతాంలే కానీ
హడావిడిగా దర్శనం అవుతుంది అనమాట. ఇంకా మేమైతే సాయంత్రం దర్శనం చేసుకుందామని ఫిక్స్ అయిపోయినాం అనమాట. అప్పటి వరకు టెంపుల్ సరౌండింగ్ లో ఉండొచ్చు, మంచిగా పీస్ఫుల్ గా అనిపిస్తుందని డెసిషన్ అయితే తీసుకున్నాం అనమాట. అండ్ ఇక్కడ దీన్ని ఏమంటారో నాకు తెలియదు, ఇక్కడ నుంచి అయితే వ్యూ బాగుంటుంది కదా అన్నట్టు ఒక క్లిప్ తీసుకుందామని వెళ్ళిన, కానీ మా డుంబు మాత్రం నేను ఎక్కడికి వెళ్తే అక్కడికి వస్తాడు, ఏదో ఒక దెబ్బ తగిలించుకుంటాడు, మళ్ళీ నన్నే అంటాడు. మళ్ళీ అడిషనల్ గా మా మమ్మీ వాళ్ళు నన్ను తిడతారు, నువ్వు వెళ్ళకపోతే వాడు వచ్చేవాడా అని. అసలు ఈ పిల్లలతో అయితే బాబా బాబా. ఇంకా మేమైతే డైరెక్ట్ గా గోదావరి తల్లి దగ్గరికి వెళ్ళిపోయాము. వెళ్ళేసరికి ఆఫ్టర్నూన్ అయిందని చెప్పాను కదా, అంత ఎండలో కూడా ఒక చల్లటి గాలి వస్తుంది, నీళ్ళు అయితే చాలా చల్లగా ఉంది, అదొక రకమైన ఫీలింగ్ అనమాట, చాలా మంచి. ఇంకా మా బ్యాచ్ లో అయితే బాయ్స్ అందరు స్నానానికి వెళ్ళిపోయారు ఎక్సెప్ట్ మా డాడీ, టింకు అండ్ బన్ను. ఇంకా మా విషయానికి వస్తే మేమైతే చేయలేదు, ఎందుకంటే అక్కడ బట్టలు మార్చుకోవడానికి ఉంటుందో లేదో అనుకున్నాము. కాకపోతే అక్కడ ఉన్నాయి బట్టలు మార్చుకోవడానికి, కొంచెం అది ఏమంటారు ఒక కంటైనర్ టైప్ ఉన్నాయి అనమాట. అది మాకు తెలియక తీసుకెళ్లేదు. అక్కడ అందరు చాలా మంది ఎంజాయ్ చేస్తున్నారు, వాళ్ళని చూసి నాకు నేను కూడా తెచ్చుకుంటే బాగుండు అని అనిపించింది. ఇంకా అక్కడ వాటర్ లోనే ఒక 10-15 మినిట్స్ ఉండి నేను మా పెద్దక్క దగ్గర పోయి కూర్చున్నాను. మా పెద్దక్కకి రీసెంట్ గానే డెలివరీ అయింది కదా, సి సెక్షన్, అది కూడా, అందుకనే కిందికి దిగలేదు, పైన కూర్చుంది, తన దగ్గర పోయి కూర్చున్నా అనమాట. మా టింకుకు వెదర్ బాగా నచ్చినట్టుంది, ఆరామ్సే ఆడుకున్నాడు అనమాట, సతాయించలేదు. ఇంకా మా టింకు డ్యూటీ నాకు ఇచ్చింది మా అక్క, కాసేపు ఎత్తుకోమని. వీడిని ఆడించడం అంటే నాకు చాలా ఇష్టం, వీడు మంచిగా సైలెంట్ గా పడుకుంటాడు. ఆల్మోస్ట్ 2:30 వరకు అక్కడే ఉన్నాము. ఇక్కడ పిల్లల బ్యాచ్ అందరికి ఐస్ క్రీమ్ కొనిస్తున్నాడు మా డాడీ. నా ఈ ఆనందం ఎందుకంటే నన్ను కూడా పిల్లల జాబితాలో చేర్చుకున్నందుకు. వ్లాగ్ తీయడం ఈజీ అని ఎవడరా అన్నది అసలు. చూడండి, ఒక క్లిప్ తీయడానికి నేను పడుతున్న తంటాలు. క్లిప్ ఎట్లో అట్లా తీస్తాం కానీ దీనికి ఎడిటింగ్, వాయిస్, అబ్బా అసలు మామూలు కష్టం కాదు. సరే అవన్నీ పక్కన పెడితే మేమైతే టెంపుల్ లోకి వచ్చేసినాం అనమాట. ఇంకా ఇక్కడ నుంచి ఫోన్ అయితే ఎలా ఉండదు కాబట్టి మేము ఫోన్ ఇక్కడ లాకర్ లో పెట్టేస్తున్నాము. దర్శనం అయితే అయిపోయింది. మళ్ళీ నా ఈ హ్యాపీ ఫేస్ కి గల కారణం ఏందనేది ఎక్స్పెక్ట్ చేయగలుగుతారా? లిటరలీ నేను 2 times ఆ భద్రాద్రి రామాయణం చూశాను దగ్గర నుండి. చాలా పీస్ఫుల్ గా దర్శనం అయితే అయింది. ఫస్ట్ టైం అమ్మ వాళ్ళతో కలిసి చూసేసాను. మళ్ళీ నాకెందుకో మళ్ళీ చూడాలనిపిస్తుంది. నేను మళ్ళీ వెళ్ళొస్తా అమ్మ అనేసి వాళ్ళని అక్కడ కూర్చోబెట్టి మళ్ళీ వెళ్ళి చూసి వచ్చాను. ఇంకా ఇలాంటి హ్యాపీ మూమెంట్ లో ఫొటోస్ తీసుకోకపోతే ఎలా? కానీ ఈ పిల్లల్ని ఒక చోట గ్యాదర్ చేసి నిలబెట్టి దింపడమే పెద్ద టాస్క్ అయిపోయింది అనమాట మాకు. ఇంకా తర్వాత ప్రసాదాలు తీసుకున్నాము. పులిహోర ఏం లేదంట, ఓన్లీ లడ్డు ఉందంట, ఇంకా అవే తీసుకున్నాం అనమాట. ఇంకా బయటకు వస్తే ఇట్లా స్టాల్స్ లాగా ఉన్నాయన్నమాట. పిల్లలైతే మస్తు ఎగ్జైట్ అవుతున్నారు. మా డుంబు చూడండి మా అక్కతో ఎట్లా అంటున్నాడో. పిచ్చిదంట, కొనియట్లేదని పిచ్చిదంట. మా డుంబుకి స్పైడర్ మ్యాన్ కొనియట్లేదని మా అక్కని పిచ్చిదంటాడు. అండ్ ఇక్కడ మా సోను కూడా అలిగింది. కెమెరా తన వైపు తిప్పగానే ఫేస్ చూడండి ఎట్లా చేస్తుందో. వీళ్ళు అసలు ఎందుకు అలుగుతారో తెలీదు, ఏం తెలీదు, అసలు పిల్లలతో ఇట్లుంటుంది అనమాట. ఇంకా నేను మా నేబర్స్ కి పంచడానికని కొన్ని ప్రసాదం, అవి బొంగు పేలాలు అవి ఉంటాయి కదా, అండ్ ఆ థ్రెడ్స్ కూడా తీసుకున్నాను. మా మమ్మీ కూడా షాపింగ్ లో బిజీ ఉంది. ఎవరికి వారే డిస్పస్ అయ్యారనమాట. ఒక 1/2 an hour తర్వాత అందరు గెలిచారు మళ్ళీ. ఇంకా మా చిన్నక్క మా డుంబు స్పైడర్ మ్యాన్ ని వెతికే పనిలో ఉన్నారు. మా బన్ను డ్యూటీ నాకు పడ్డదనమాట. వీడు కరెక్ట్ గా 1 minute ఉంటాడు, తర్వాత ఏడుపు స్టార్ట్ చేస్తాడు. ఇంకా మొత్తానికైతే అందరికి కావాల్సినవి అన్ని తీసుకొని ఇంకా స్టార్ట్ అవుతున్నాం అనమాట రిటర్న్ వెళ్ళడానికి. టెంపుల్ నుంచి బస్ స్టాండ్ కి ఆటోలో వెళ్ళిపోయాము. ఇంకా బస్ స్టాండ్ లో బస్ ఎక్కేసినాం డైరెక్ట్ గా మా ఇంటి దగ్గర దిగడమే. మా ఈ ట్రిప్ ఇంత సరదాగా ఇంత హ్యాపీగా జరిగిందనమాట. ఇక్కడ వరకు వీడియో చూసిన మీ అందరికి థ్యాంక్ యూ సో మచ్. వెళ్లే ముందు మన ఛానల్ ని లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.